सर्वरूप धरम शांतम सर्वनाम धरम शिवम सच्चिदानंद रूपम अद्वैतम सत्यम शिवं सुंदरम सर्वरूपधरम शांतम सर्वनाम धरम शिवम सच्चिदानंद रूपम अद्वैतम सत्यम शिवं सुंदरम। ఈ విశాల ప్రపంచమునందు ఎందు చూచినా మానవత్వమనేటువంటిది అనేక విధములైనటువంటి ఒక ఉడుదుడుకులతో అల్లకల్లోలముతో జీవిస్తూ ఉన్నది. 人類はこの広大な宇宙の中であらゆる面において動揺と不安に満ちています。ఒక సమస్యను తీర్చడానికి ప్రయత్నించినప్పుడు అనేకమైనటువంటి సమస్యలు మరింత జటిలమైనటువంటివిగా పుట్టుచూ ఉన్నది. 一つの問題が解ければそれよりもっと複雑なたくさんの問題が出てきます。 దీనికి కారణమేమిటి? その背後にある原因は何でしょう。 వ్యక్తికి సమాజమునకు ఉండవలసినటువంటి సంబంధ బాంధవ్యము ఈనాడు సరైనటువంటిదిగా లేకపోవటమే కారణం. これは個人と社会の間の正しい関係が欠けているからです。 ప్రథమంలో మనం గుర్తించవలసినటువంటిది 4. 私たちはまず4つの面を理解しなければなりません。 మొదటిది అనేక విధములైనటువంటి యొక్క సమస్యలతో ఉండినటువంటి యొక్క దీనిని క్షణములో నివారణ గావించదగినటువంటిది ఒక్కటి. これらの問題を一瞬に片付ける方法はそれしかありません。 మొదటిది పరమేష్టి, 最初のものはパラメーシティ、神です。 రెండవది సృష్టి, 2番目のものはシュリシティ、宇宙です。 మూడవది సమష్టి, 3番目はサミシティ、社会。 నాలుగవది వ్యక్తి. 4番目はベスティ、個人です。 పరమేష్టి, సమష్టి, సృష్టి, వ్యక్తి ఈ 4 కూడాను భిన్నములైనవి కావు. 神、宇宙、社会、個人は全く別々なわけではありません。 దేహములో అనేక విధమైనటువంటి అంగములు చూస్తున్నాము. 体には多くの諸器官があります。 ఇవి చేసేటువంటి పనులు కానీ దీని రూపములు కానీ భిన్న భిన్నముగా ఉండినప్పటికీ అన్నీ చేరేదే ఈ దేహం. それぞれの器官は姿も機能も違いますが、それらのものが全部集まって一つの体を形成しています。 ఇది చెయ్యి అనుకుంటున్నాము. これは手です。 ఈ చేతిలోనే తిరిగి ఒక హస్తం ఉంటుండాలి. そこには手のひらがあります。 ఈ హస్తములకు కొన్ని వ్రేళ్లు ఉంటున్నాయి. 手のひらには指があります。 ఈ వ్రేళ్లు హస్తము చెయ్యి అని 3 పదములు వేరువేరుగా ఉండినప్పటికీ ఈ 3 చేరి ఒక్కటే. 手と手のひらと指は別なものですが、それらは同じ一つのものです。 అదే విధముగానే మొట్టమొదట పరమేష్టి అనేటువంటి తత్వము గుర్తించాలి. 同様に私たちはパラメーシティ、神を知らなければなりません。 ఈ పరమేష్టి తత్వాన్ని గుర్తించినప్పుడే సృష్టి యొక్క రహస్యం మనకు అర్థమవుతుంది. 神を理解することができれば、宇宙の神秘を知ることができます。 సృష్టి యొక్క రహస్యమును అర్థం చేసుకున్న తర్వాత సమష్టి స్వరూపం మనకు సాక్షాత్కరిస్తుంది. 宇宙の神秘を知ることができれば、サミシティ、社会の意義を知ることができます。 సమష్టిని సాక్షాత్కరించిన తర్వాత వ్యష్టి మిగిలిపోతుంది. 神を理解した瞬間に個人を知ることができます。 అయితే ఈ పరమేష్టిని గుర్తించడం ఏ విధంగా? どのようにして神を認識すればよいでしょう。 వ్యక్తి తన సహజమైనటువంటి యొక్క గుణములను సత్ప్రవర్తనను అభివృద్ధి పరుచుకొని 私たち個々の人間は自分本来の良い性質を育て、
かつ向上させ、 పరమేశ్వరుని ఆరాధించి 神を礼拝し、 సమష్టిని ఆశ్రయించి 社会と一体になり、 సృష్టిని అనుభవించడమే ఇది సరైనటువంటి జీవితం యొక్క అంతరార్థము. 地上界という創造された宇宙を体験しなければなりません。これがここでの内的意味です。 ఈనాడు ప్రకృతిని మనం అనుభవించాలి. 私たちはこの宇宙を体験しなければなりません。 ప్రకృతిని మనం అనుభవించాలంటే సమష్టిని మనం ఆశ్రయించాలి. 宇宙を体験するためには社会と一体でなければなりません。 సమష్టిని ఆశ్రయించాలంటే ప్రకృతిని విశ్వసించాలి. もし社会に依存したいと思うのであれば、あなたは宇宙を信頼している必要があります。 ప్రకృతిని విశ్వసించాలంటే పరమేశ్వర తత్వాన్ని అర్థం చేసుకోవాలి. 宇宙に依存するには神を知る必要があります。 ఇదే విధముగానే మనము మన జీవితమును సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టవాలనన్నా ఈ సమష్టి స్వరూపంలో మనము దీనిని సాధించడానికి పూనుకోవాలి. 完全な人生を送るためには社会を理解しなければなりません。 సమష్టి అనగా అనేక విధమైన సమస్యలు సమాజములు ఇందులో మనము ఏర్పరచుకున్నాము. 社会にはたくさんの問題やその他にも様々な関連事項があります。 అనేక మంది వ్యక్తులు చేరినటువంటిదే ఇది ఒక సమష్టి. たくさんの個人が集まって社会が成り立っています。 ఈ ఏకత్వం అనేటువంటిది ఒక దివ్యత్వానికి మూల కారణమైనటువంటిది. この一体性が神聖の原因です。 ఈ సమష్టి స్వరూపం చేత మనము ఏకత్వాన్ని అనుభవించడానికి అవకాశం అవుతుంది. 私たちは社会で生きることを通して初めてこの一体性を体験することができます。 ఇప్పుడు ఒక్కటే ఉదాహరణము. 一つの例です。 ఈ వాతావరణం నందు ఈ ప్రదేశమునందు అనేక దేశముల వారు అనేక సంస్కృతుల వారు అనేక సిద్ధాంతముల వారు అనేక రూపనామముల వారు ఉంటున్నారు. このホールの中には様々な国籍や文化や人種の人々がたくさんいます。 కానీ అందరి యొక్క సమష్టి తత్వం ఏమిటి? しかし、私たちすべてに共通しているものは何でしょう。 ఆ సాయి తత్వం పురస్కరించుకుని మీరందరూ ఏకమై ఉన్నారు ఇక్కడ. 私たちは皆、サイの原則によってここに一つになっています。 కనుక ఈ భిన్నత్వమునందే ఏకత్వం అనేటువంటి దాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు. ですから、私たちは多様性の中に一体性を知る努力をすべきです。 ఈ ఏకత్వాన్ని గుర్తించాలంటే సమష్టి తత్వాన్ని పెంచుకోవాలి. この一体性を知るためには、社会に対する愛情を持たなければなりません。 దైవము 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 ఎవరు దైవము ఎక్కడ దైవము ఏ రీతిగా ఉంటాడు దైవము? 私たちは神、神と言います。神はどこにいるのでしょう。神はどんな姿をしているでしょう。 దీనికి మూడు వేదము మంత్రములు ఉపదేశించింది. これに関して、ベーダ聖典は3つのマントラを教えました。 అనగా సత్యం బ్రూయాత్. ఇది నైతికమైనటువంటి విలువ. サッティャンブルーヤ、真実を語りなさい。これは道徳的価値です。 ప్రియం బ్రూయాత్. ఇది ధార్మికమైనటువంటిది. プリアンブルーヤ、心よいことを語りなさい。これは正義、正しい行いを示しています。 నా బ్రూయాత్ సత్యమప్రియం. ఇది ఆధ్యాత్మికమైనటువంటిది. ナ・ブルーヤ、サッティャン・アプリアン。不快な真実を語ってはなりません。これは霊性修行を実践するためのものです。 నైతిక ధార్మిక ఆధ్యాత్మికమునకు మూడింటికొను సత్యమే ప్రధానము. ですから、道徳的、倫理的、霊的な真実が主要な項目です。 నైతికంగా మనము సత్యం బ్రూయాత్ సత్యాన్ని పలకాలి. 最初の道徳に関して言えば、私たちは真実を語るべきです。 ఈ సత్యం ఎట్ట ఉండాలి? ప్రియం బ్రూయాత్. ఈ సత్యం ప్రియమైనటువంటిదిగా ఉంటుండాలి. その真実は心よいものでなければなりません。 ఈ ప్రియమైనటువంటి సత్యంతో కూడినప్పుడే నా బ్రూయాత్ సత్యమప్రియం. ఇంకా అసత్యమైనటువంటిది మన నుంచి రాదు. あなたが心よい真実を語るのであれば、決して嘘は言えません。 కనుకనే అసత్యము రానటువంటిది ప్రియముతో కూడినటువంటిది సత్యము. ఆ సత్యాన్ని గుర్తించినప్పుడే సర్వమును గుర్తించిన వారు అవుతారు. ですから、あなたが一切嘘を言わず、心よい話し方で話すなら、それが真実です。 అనువేగకరం వాక్యం సత్యం ప్రీతిహితం చేత్. ఇదే భగవద్గీత యొక్క ఉపదేశము.
バガバットギータは、真実は心よく話さなければならないと教えています。సత్యమైనప్పటికీ ఇతరులను బాధించేటువంటి సత్యాన్ని మనం చెప్పకూడదు. たとえそれが真実でも、誰をも傷つけてはなりません。ఇతరులు ఆనందిస్తారే అనేటువంటి ఉద్దేశంతో అసత్యాన్ని కూడా చెప్పకూడదు. 決して人を喜ばせるために嘘をついてはなりません。అనుద్వేగకరం వాక్యం, ఆ సత్యం కూడా ఒక కఠినమైన స్థితిగా ఉండకూడదు. 決して真実を不快な形で告げてはなりません。ఆ సత్యం కూడాను ప్రియమైనటువంటిదిగాను, మృదువైనటువంటిదిగాను, మధురమైనటువంటిదిగాను ఉంటుండాలి. あなたは真実を優しく、柔らかく語らなければなりません。సత్యం ప్రీతి హితం చేయొచ్చు, ఇష్టమైనటువంటిదిగా ఉంటుండాలి. あなたは心よい態度で語らなければなりません。కనుకనే సత్యం బ్రూయాత్, మనం నైతికమైనటువంటి విలువలను మనం సాధించవలనన్నా సత్యం మార్గంలో ప్రవేశించాలి.ですから、道徳的価値を養うために、私たちは真実に先進すべきです。నైతిక విలువను ఈ సత్యమే మనం కాపాడుతూ వస్తుంది. 道徳的価値は真実によって保護されています。ఇంకా రెండవది, ఈ సత్యాన్ని మనం ఏ విధంగా ప్రియం బ్రూయాత్, ప్రియముతో ఉండాలి, ప్రేమతో ఉంటుండాలి. これらのすべての真実には、それを包んでいる愛が伴っていなければなりません。ఈ సత్యము ప్రియమైనటువంటిదిగా ఉండినప్పుడే మానవత్వం వికసిస్తుంది. 真実が愛に満ちたものであるとき、人間的価値が開花します。వ్యక్తిత్వం వ్యక్తమవుతుంది. 個性が現れます。కనుకనే నబ్రూయాత్ సత్యం అప్రియం. కనుకనే ఈ ప్రియమైనటువంటి మాటల చేత ఇతరుల యొక్క దీనిని ఏమాత్రమూ అనుసరించక ప్రియమైనటువంటి దాంతో మనం పలుకుతూ వస్తాము. 私たちは優しく、また心よく話すことによって、自分自身の真実を保持します。ఈ సత్యమునందే నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక మూడింటి యొక్క సమ్మిళితమై ఉంటుండాలి. この真実のうちに、道徳的価値と正義と霊性が組み合わさっています。దీనికి మరొక ఉదాహరణము, もう一つの例です。పారమార్థికము, 霊性と వ్యావహారికము, 世俗性と ప్రాతిభాసికము అని మూడు మార్గములు వేదాంతమునందు. 二重写しがあります。పారమార్థికం అంటే ప్రత్యేకం కాదు. パラマールピカ、すなわち霊性は他から離れたものではありません。 వ్యావహారికం అంటే ఈ యొక్క ప్రపంచకు సంబంధించినటువంటిది కాదు. 世俗的な言葉はそれには関係していません。 ప్రాతిభాసికం అంటే దీనికి ఏదో ఇంకొకటి అట్టడుగున పడినటువంటిది కాదు. 二重写しは何か別のものではありません。 మూడింటి యందు ఏకత్వమే ఉంటుండాలి. この三つのものの間には一体性があります。 ఒక సముద్రం ఉంటుండాలి. 海があります。 ఈ సముద్రంలో అలలు రేగుతుండాయి. 海には波があります。 ఈ అలల నుంచి నురుగు వస్తూ ఉంటుండాలి. 波には泡があります。 సముద్రంలో ఏ చల్లదనము, ఏ తీపి, ఏ పలచన ఉంటున్నదో అలల్లోన నురుగులో కూడా అదే గుణంలో ఉంటున్నాయి. 海の水の冷たさと味と水の色は波においても泡においても等しいのです。 అదే విధంగానే ఈ సముద్రంలోని జలమే అలల యందు కూడా ఉంటుండాలి. 同様に海の水は波に含まれています。 అలల నుంచి ప్రారంభించినటువంటి నురుగునందు కూడా ఉంటుండాలి. 波に立つ泡に関しても同じです。 కనుకనే ప్రాతిభాషికమన్నా, వ్యావహారికమన్నా, ఈ యొక్క పారమార్థికమన్నా మూడింటి యొక్క ఏకత్వమే. ですから、霊性と世俗性と二重写しは同じ一つのものです。 లౌకికమైన జగత్తులో జీవించినటువంటి సమయంలో ఇది వ్యావహారికం అంటున్నాము. 世俗的な言葉において、私たちはそれを世俗的な受け取り方をします。 మానసిక సంబంధమైనటువంటి యొక్క జీవితంలో అనుభవించే సమయంలో పారమార్థికము అంటున్నాము. 私たちはそれを心の次元では霊性と呼びます。 తలంపుల యొక్క దీంట్లో మనం జీవించే సమయం లోపల ఇది ప్రాతిభాషికము అంటున్నాము. あなたが思いに時間を費やせば、それは二重写しと呼ばれます。 పేర్లు వేరువేరే కానీ యథార్థం ఒక్కటే. 名前は違っても真実は一つです。 కనుకొని భగవత్ తత్వం అనేటువంటి దాన్ని గుర్తించాలనుకుంటే మొట్టమొదట సామూహికమైనటువంటి దీంట్లో మనం ప్రవేశించాలి. ですから、神を知るためには社会に一体性がなければなりません。 కనుకనే పరమేష్ఠి అనేటువంటి దాని నుంచి మనం సృష్టిలో ప్రవేశించి సమష్టితో కూడి వ్యక్తిత్వాన్ని సార్థకం చేసుకోవాలి. それゆえ、私たちは神から宇宙に入り、社会に加わって個人の魂を知るのです。 కనుకనే వ్యక్తి, సమష్టి, సృష్టి, పరమేష్ఠి ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మనము నిజంగా అనుభవించడానికి ప్రయత్నించాలి. 私たちは個人と社会と宇宙と神の背後にある一体性を理解しなければなりません。 వ్యక్తియే లేకపోతే
వ్యక్తియే లేకపోతే సమష్టికి అవకాశమే లేదు. 個人がいなければ社会はありえません。 సమష్టియే లేకపోతే సృష్టి లేదు. 社会がなければ宇宙もありません。 ఒక్క వృక్షము వనము కాలేదు. 木が一本では森はできません。 ఒక్క వ్యక్తి సమాజం కాలేదు. 人間一人では社会はできません。 ఒక్క ఇల్లు గ్రామం కాలేదు. 家一軒では村はできません。 అనేక ఇండ్లు చేరినప్పుడే గ్రామం అవుతుంది. 家がたくさん集まって村ができます。 అనేక మనుషులు చేరినప్పుడే సమాజం అవుతుంది. 個人が集まって社会ができます。 అనేక వృక్షములు చేరినప్పుడే వనం అవుతుంది. たくさんの木で森ができます。 వనములో ఉన్నటువంటిదే ఈ చెట్లు. ఈ చెట్లతో ఉండినటువంటిదే వనం. 森はまさにその木によりできており、木は森の中にあるのです。 ఈ వ్యక్తితో ఉన్నటువంటి సమష్టి. సమష్టితో చేరినటువంటి వాడే వ్యక్తి. 個人は社会の中に存在しており、社会の中には個人がいます。 కనుకనే వ్యక్తియే లేకపోతే సమష్టియే లేదు. 個人がなければ社会はありえません。 వృక్షమే లేకపోతే వనమే లేదు. 木がなければ森はありません。 కనుకనే ఇవన్నీ కూడా వేదాంత పరిభాషలందు అనేక రకమైనటువంటి మార్గములను ప్రజలకు బోధించే నిమిత్తమై ఈ రకమైనటువంటి పేర్లు పెడుతూ వచ్చారు. కానీ కట్టకడపటికి సర్వం ఒక్కటే. レーダの言葉では、これらのことを人々に教えるために、実に多くの名前が与えられています。しかし、究極的な実在は一つです。 కనుక ఏకత్వం చేతనే మనము ఈ యొక్క సమష్టి తత్వాన్ని అనుభవించి తదుపరి సృష్టిని కూడా మనం అర్థం చేసుకుని పరమేష్ఠితో మనం ఐక్యం అవుతాం. ですから、私たちは、この一体性の精神を持って、社会と宇宙の中に生き、ついには神に融合しなければなりません。 జీవుడు దేవుడు అంటే ఏమిటి అనేటువంటి దాన్ని ఒక చిన్న పదముతో మనం ఆలోచించవచ్చు. 私たちは、神と個人のことを小さな意味合いで考えることができます。 జీవి 個人というものは、ここにいる生き物であり、 సమష్టి దేవుడు. 社会は神とみなされています。 అనేకత్వంతో కూడినటువంటిది దైవత్వం. 神は全てが組み合わされたものです。 ఏకత్వంతో కూడినటువంటిదే మానవత్వం. 人間は個人のレベルにあります。 కనుక మానవత్వానికి దైవత్వానికి భేదం ఏమిటి? それでは、神と個人の違いは何でしょう。 అనేకత్వంతో కూడినటువంటి యొక్క దైవత్వాన్ని మనం దర్శించాలి. 神は万物の集合した形であり、私たちはそのように思い描くべきです。 దానిని విశ్వ విరాట స్వరూపము అన్నారు. それは宇宙不変装、ビシュワビラータスワルーパと呼ばれます。 ఇదంతా ఇప్పుడు చూస్తున్న శిరస్సులంతా కూడా విశ్వ విరాట స్వరూపమే. ここにあるすべての頭は宇宙不変装を構成しています。 సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్. అనేక శిరస్సులు, たくさんの頭と、 అనేక పాదములు, たくさんの足と、 అనేక హస్తములు たくさんの手を持つもの。 ఉన్నటువంటిది ఏమిటది? అదే దైవత్వం. それが神です。 దీని యొక్క అంతరార్థం ఏమిటి? అందరూ కూడాను దైవ స్వరూపులే. ここにおける内的意味は何でしょう。すべては神の姿です。 కేవలం నీవు వ్యక్తిత్వంగా నీవు బాధపడటం చేతను అనుభవించడం చేతనే ఈ సమస్య యొక్క తత్వాన్ని నీవు మర్చిపోతున్నావు. 皆さんは個人のレベルを狭い体験の仕方をしているので、社会の意味を理解できません。 వ్యక్తిత్వాన్ని నీవు మర్చిపోవాలి, సమష్టిత్వాన్ని అభివృద్ధి పరచుకోవాలి. 個人的感情を忘れ、社会的感情を支持しなさい。 కనుక దేహాభిమానం అనేటువంటిది ఇన్ని విధమైనటువంటి యొక్క అశాంతికి మూల కారణము. あらゆる不安の原因は肉体的執着です。 కనుకనే దేహాభిమానం అనేటువంటి పెట్టుకొని ఇది ఒక ఇన్స్ట్రుమెంట్, 肉体を道具とみなしなさい。 ఇది ఒక పనిముట్టు. 単なる道具であるとみなしなさい。 ఈ పనిముట్టు ద్వారా నేను అన్ని పనులు చేస్తున్నాను. すべての仕事をこの道具を使って行いなさい。 ఒక చిన్న ఉదాహరణము. 一つの小さな例です。 దీనిని ఒక పనిముట్టుగా తీసుకొని ఈ శబ్దం మీకు అందరికీ వినిపింపజేస్తుండాలి. 音を多くの人々に聞かせるこのマイクを一つの道具としましょう。 కనుక ఈ యొక్క పనిముట్టు ఒక్కటే. ここにはその道具は一つしかありません。 వినే చెవులు అనేకంగా ఉంటున్నాయి. 音を聞く耳は非常にたくさんあります。 కనుకనే వ్యక్తిత్వాలని సమస్యలను అనుభవించడానికి వీలవుతుంది. ですから、私たちは社会の中でも個人を体験することができます。 మనకు కన్నులున్నాయి. 私たちには左右の目があります。 కన్నులు ఒక్కటే, 同じ目で、 కానీ చూసేది భిన్న రూపాలు చూస్తున్నాం. 私たちは様々な姿を見ます。 అయితే ఇన్ని భిన్న రూపంలో చూస్తుండాలి. లక్షల మైళ్ళు ఉండినటువంటి అంతరిక్షాన్ని కూడా చూస్తుండాలి. 私たちは地上と天空にある非常に多くの形を見ます。 కానీ తనను తాను ఈ నేత్రము చూడలేకపోతుండాలి. しかし、この目は自分自身の姿を見ることはできません。 ఇదే విధంగానే మానవుడు అన్నింటినీ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. 同様に、人間は全てを知ろうと努力します。 అన్నింటినీ తెలుసుకున్నాడు. たとえ全てを知ったとしても、
కానీ తనను తాను తెలుసుకోలేదు. అదే వచ్చింది దోషం. 人間は自分自身を知らないという過ちを犯します。 ఆ దోషం చేతనే భిన్నత్వం అభివృద్ధి అవుతుండాలి. その過ちのために多様性があるのです。 తనను తాను తెలుసుకుంటే ఇంకా భిన్నత్వం అనేదే ఉండదు. もし人間が自分自身を知っていれば、多様性の存在する余地はありません。 ఏకత్వం అవుతుంది. そうすれば一体性が生まれます。 కనుక ప్రతి మానవుడు కూడాను తనను తాను తెలుసుకునే నిమిత్తమై ఈ యొక్క సృష్టి యందు సమష్టిలో ప్రవేశించి ఈ యొక్క పరమేశ్వరుని మనం దర్శించాలి. ですから、私たち一人一人が自分自身を知る努力をすべきであり、この宇宙の中に、また社会の中に生きて、それから神を体験すべきです。 కనుక ఈ సమష్టి యొక్క సమావేశము ఎందుకోసం జరుపుతున్నాము? 皆さんは何のためにここに集まっているのでしょう。 దీని లోపల మూడు చాలా ప్రధానమైనటువంటిగా ఉంటుండాలి. 3つのことが非常に大切です。 సంస్థలో ఉండినటువంటి వ్యక్తుల యొక్క ప్రభావాలు ఏ రీతిగా ఉంటుండాలి? オーガニゼーションにおける個人の影響はどのようなものであるべきでしょう。 చంద్రుని వంటి మనసు అనగా చల్లదనంతో కూడిన హృదయము. 彼らは月のように涼やかな頭脳、フリダヤを持っていなければなりません。 ఇంకా మన యొక్క మనసు ఏ రీతిగా ఉంటుండాలి? 私たちの心はどのようにあるべきでしょう。 వెన్న వంటి మనసుగా ఉంటుండాలి. 心はバターのように柔らかくなければなりません。 ఇంకా మన కర్మలు ఏ రీతిగా ఉంటుండాలి? 私たちの行動はどうあるべきでしょう。 మన మాటలు ఏ రీతిగా ఉండాలి? 言葉はどのようなものであるべきでしょう。 తేనె వంటి మాటలుగా ఉండాలి. 言葉は甘くなければなりません。 వెన్నెల వంటి హృదయము, వెన్న వంటి మనసు, తేనె వంటి పలుకు ఈ మూడు ఉండినప్పుడే నీవు సరి అయినటువంటి వ్యక్తిగా రూపొందుతావు. 私たちは月のように涼やかな頭脳と、バターのように柔らかい心と、甘露のように甘い言葉を持たなければなりません。 కానీ ఈనాటి పలుకులు కఠినమైన పలుకులుగా ఉంటున్నాయి. しかし、私たちは今日、不快な言葉を使います。 ఈనాటి మనసు కేవలము ఒక విధమైనటువంటి దుర్మార్గ బుద్ధితో కూడినటువంటిదిగా ఉంటుండాలి. 頭脳には横島な考えが詰まっています。 ఇది వెన్న వంటి మనసుగా ఉండాలి. శిలాహృదయుడు కాకూడదు. 皆さんは石のように硬い心であってはなりません。皆さんの心はバターのように柔らかくなければなりません。 ఈ ఆధ్యాత్మికమునకు మూల మార్గం ఇవి మూడే. これが霊性の道に至る3つの道です。 వెన్నెల వంటి హృదయము, వెన్న వంటి మనసు, తేనె వంటి పలుకు ఇదే మన ఆధ్యాత్మికము. ですから、心はバターのようであるべきで、頭脳は月のように涼やかで、言葉は甘露のように甘くなければなりません。これが霊性の道です。 ఇది త్రిపుటి యొక్క ఏకత్వము. これが3つの一体性です。 త్రిపుటి, トリニティです。 ఈ త్రిపుటి ఎక్కడ ఉంటుందో అక్కడంతా ఈ యొక్క పరమేశ్వరి సాక్షాత్కరిస్తుంటారు. この3つが揃っているところには、神が現れます。 కనుకనే దీనికి సాధ్యమైనంత వరకు కూడాను దేహాభిమానం కొంతవరకు తగ్గించుకుంటూ ఆత్మాభిమానం పెంచుకొని మన నిత్య జీవితం లోపల వ్యక్తి నుంచి సమష్టిలో ప్రవేశించి సమష్టి నుంచి కూడా సృష్టిని చూచి సృష్టి ద్వారా మనం పరమేశ్వరులో ఏకం కావాలి. 私たちは可能な限りこの肉体感覚を抑えて心と魂の感覚を育てる必要があります。個人から社会へと進みなさい。自然の中に住んで神に到達しなさい。 కనుకనే వేదాంతము పరమేశ్వరి సృష్టి సమష్టి వ్యక్తి ఇదే మన యొక్క గట్టి ముక్తి. 神、宇宙、社会、個人という4つのものを理解することは力です。 ఇది సంతృష్టి యొక్క జీవితము. సంతృష్టి యొక్క జీవితము. 個々の人間は満足のいく人生を送るために、 ఈ సంతృష్టి మనకు కావాలంటే ఈ వ్యక్తిని సమష్టిలో ప్రవేశపెట్టాలి. 社会の中に住まなければなりません。 ఏకాంతంగా జీవించేటువంటి దాన్ని పూర్తి దూరం చేయాలి. あなたは決して一人では生きていけません。 10 మందితో చేరాలి. 皆さんは集団の中にいるべきです。 10 మందిలో ఉండినటువంటి మంచిని మనం పెంచుకోవాలి. 私たちは自分たちの中の良い点を伸ばしていかなければなりません。 పెంచుకున్న మంచిని పంచిపెట్టాలి. それを自分のものにしたら、みんなと分かち合わなければなりません。 పెంచుకున్నంత మాత్రమే ప్రయోజనం లేదు. あなた一人が成長するだけでは十分ではありません。 100 రూపాయల నోటు చేతిలో పట్టుకొని ఆకలి అంటే నీకు ఆకలి తీరుతుందా? 自分の手に100ルピー紙幣を持って、私はお腹が空いたと言っても空腹は満たされません。 ఆ 100 నోటు అంతా చిల్లరగా చేసి దానికి ఏదో ఒక 5 రూపాయలు 10 రూపాయలు ఖర్చు పెట్టి తరువాతనే ఆకలి తీసుకోవడానికి వీలవుతుంది. その100ルピー紙幣を両替して10ルピー使って食事をしなさい。そして初めて空腹は癒されます。
కనుక ఏకత్వంగా ఉంటే ప్రయోజనం లేదు. ただ一つのままであるだけでは役に立ちません。 అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని చూడాలి. 皆さんは多様性の中に一体性を見なければなりません。 దీనినే భగవద్గీత కూడా బోధించింది. バガバットギータには次のように教えられています。 సర్వధర్మాం పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచా. సర్వధర్మాం పరిత్యజ్య, నీకు దేహాభిమానమైనటువంటి ధర్మములు త్యజించు. 肉体感覚を手放しなさい。 ఇవన్నీ త్యజిస్తే ఇంకేమిటి ఉండేది నాకు? もし肉体感覚を手放せば、私には何が残るでしょう。 పిచ్చివాడ అవన్నీ కూడా ఒక నయా పైసా విలువతో కూడినటువంటివి. 気でも狂いましたか？ 1パイサすら残りません。 ఇదంతా నీ మంచి కోసమే చెప్తున్నాను. これはすべてあなたのためを思って言ったことです。 అర్జున, సర్వధర్మంలో వదిలిపెట్టి అరణ్యంలో ప్రవేశించి ఆలుబిడ్డను విడిచిపెట్టి కాషాయ వస్త్రం ధరించి సన్యాసి కామని నేను చెప్పటం లేదు. アルジュナよ、私はあなたが行動を放棄して、黄土色の衣を身にまとい、家族を捨てて森に入ることを望んではいません。 ఆ విధంగా త్యజించడానికి ఎవరికి కూడా ప్రయోజనం లేదు. ఆ విధంగా త్యజించకూడదు. 誰もそのような放棄の生活をするべきではありません。そのようにするのは不可能です。 నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు. 自分の義務を果たしなさい。 నీ కర్మను నీవు ఆచరించు. 責任を全うしなさい。 అన్ని కర్మలు ఎందుకు దివ్యమైన భావాన్ని నీవు వహించు. あなたが行うすべての行動において神を感じなさい。 దీనికి ఒక చిన్న ఉదాహరణము. 小さな例です。 ఇండియా లోపల ఒక్క రూపాయికి 100 దమ్మిడీలు అంటారు. In イ India, ンドでは1ルピーは100パイサです。 అయితే ఈ 100 నయా పైసాస్ 1 రూపీ. 100パイサで1万ルピーになります。 100 రూపీస్ కు 10,000 నయా పైసాస్. 100ルピーで1万パイサが得られます。 ఈ 10,000 నయా పైసాస్ తీసుకొని మూట కట్టుకుంటే భారంగా ఉంటాది. この1万パイサを一包みにすれば重い包みができます。 ఇది భారంగా ఉంటుంది, భద్రంగా ఉండదు. それは非常に重く、またそれを安全にしまっておくこともできません。 ఇంత మూటను ఎవరైనా చూస్తే దొంగలు వచ్చి దోచుకుని పోతారు. もし誰かにそれを見られれば盗まれてしまいます。 దీనిని భద్రం చేయడానికి వీలు కాదు, బరువును మోయడానికి సాధ్యం కాదు. あなたはそれを無事に保管しておくことも隠しておくこともできません。 పిచ్చివాడ, ఇంత బరువును ఎందుకు ఎత్తుకుంటావు? 頭がおかしいのですか？どうしてこんな荷物を持ち運ぶのですか？ దీన్ని ఏ రీతిగా నీవు దాచుకోగలవు? どうすればあなたはそれを隠しておくことができるでしょう？ నీకు దాచుకోవాల్సినటువంటి దాన్ని నేను ఇస్తున్నాను, తీసుకో. あなたが守り、隠しておくことのできるものを私は与えます。 మాం ఏకం శరణం వ్రజ, నాకు శరణాగతిగా నేను ఇచ్చేసేస్తాను నీకు. 私に選択しなさい。そうすれば私は与えます。 ఎట్ల శరణాగతి? どのような選択でしょう？ ఈ 10,000 నయా పైసాలు నాకు ఇచ్చేసి1万パイサを全部私に捧げなさい。 100 రూపీస్ నీకు నేను ఇస్తాను. そうすれば私が100ルピー紙幣を1枚あげましょう。 ఈ 10,000 నయా పైసాస్ ఎంత బరువు? 1万パイサは非常に重いのです。 ఇదే వేళనే ఒక 100 రూపీస్ నోట్కు వస్తుంది. 100ルピー紙幣1枚にはそれと同じ価値があります。 100 రూపీస్ నోటు నువ్వు సులభంగా దాచిపెట్టుకోవచ్చును. あなたは100ルピー紙幣を容易に隠しておくことができます。 లైట్ గా దాన్ని ఎత్తుకుని పోవచ్చును. それは非常に軽いものです。 కాబట్టి ఈ 10,000 నయా పైసాస్ నాకు ఇచ్చేసి, 私に1万パイサを捧げなさい。 ఈ ధర్మ ఆ ధర్మం ఈ ధర్మం ఆ ధర్మం అనేటువంటి ఈ నయా పైసాలంతా ఎందుకు మూట కట్టుకుంటావు? あの行為とか、この行為とか、なぜあなたは様々な行為をパイサのように一包みにするのですか？ ఈ 10,000 నయా పైసాస్ నాకు ఇచ్చేసి, その1万パイサを私に捧げなさい。 100 రూపీస్ నోట్ నీకు ఇస్తాను. 私が100ルピー紙幣をあげましょう。 ఇది ఏమాత్రమైనా నీకు నష్టమా? これによってあなたは何か損をしますか？ లేదు. あなたは損をしないばかりか、 నష్టం లేదే, 逆に కష్టం తగ్గింది, 問題も減り、 భయం తగ్గింది, 困難も減って、 ఆనందం హెచ్చింది. より幸せになります。 ఈ మూట నీ దగ్గర ఉండినంత వరకు భయం ఉంది, この包みをあなたが持っている限り、 భారం ఉంది. それは重くて、 నీవు దీనిని దక్కించుకునేటువంటి ఒక శక్తి లేకుండా పోతుంది. あなたはそれを隠しておくことができないのです。 తద్వారా నీవు అశాంతిని కూడా పొందుతున్నావు. だからこそあなたは不安なのです。 ఈ అశాంతి దూరం కావాలంటే ఈ భారాన్ని తగ్గించుకోవాలి. この重さを軽くして不安を少なくしなさい。 ఈ భారాన్ని తగ్గించుకోవాలంటే దీనికి లైట్ అయినటువంటి యొక్క విలువైనటువంటి యొక్క సమత్వమైనటువంటి యొక్క తత్వాన్ని నీవు పొందాలి. 負担と重量を減らすために最も価値のあるものを知りなさい。
valuable. 10,000 నయా పైసా సరితూగేటువంటిది 100 రూపీస్ నోట్. 1万パイサに匹敵するものは100ルピー紙幣しかありません。 కనుకనే నీవు ఈ ప్రాపంచిక సంబంధమైనటువంటి అనేక చింతలతో ఉంటున్నావు. あなたはこの世において実に多くの不安を抱えています。 ఏమిటి ఆ చింతలు? それにはどういうものがあるでしょう。 పుట్టుట ఒక చింత, 誕生、 భూమి నుండుట చింత, 地上での生活、 సంసారమొక చింత, 家庭生活、 సావు చింత, 死、 బాల్యమంతయు చింత, 幼年時代と少年時代、 వార్ధక్యమొక చింత, 老年、 జీవించుటొక చింత, Life. 整形、 చెడుపు చింత, 失敗、 కర్మలన్నీయు చింత, 行動、 కష్టము ఒక చింత, Difficult. 困難、 సంతసమొక చింత, Happiness. 幸福、 వింత చింత, 不幸などです。 ఇవన్నీ చింతలే మనకు. そのすべてが心配の種です。 ఇంత చింతలతో కూడినటువంటి చింత చెట్టు కింద కూర్చొని సంతసంగా ఉండాలంటే ఎట్లా వస్తుంది సంతోషం? こういったあらゆる心配の種を抱えて、あなたは心配というタマリンドの木の下にうずくまっているのです。皆さんはどうすれば幸せになれるでしょう。 కనుకని ఈ చింతలంతా దూరం చేసుకునేటువంటి సంతోషాన్ని నీకు పొంద. సర్వ చింతల బాపెడి సాయి ప్రేమ. すべての心配や問題や不安を解決するものは、愛の愛しかありません。 పొందికడైన జనులారా, ですから皆さん方に、 ఇంతకన్నను వేరెద్ది ఎరుగపరచు, この通行で堂々とした集会に参加している皆さんに、 సాధు సద్గుణ గణ్యులవు సభ్యులారా. これ以外に何をお話しすることがあるでしょう。 కనుక మనం ప్రాపంచికమైనటువంటి సర్వమును చింతనే. 何もかもが心配の種です。 పెండి 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 పెండిలో చింతలేదు కదా అని మీరు అనొచ్చును. 結婚するときは何も心配がありませんという人がいるかもしれません。 కానీ అప్పటికప్పటికి మాత్రం సంతోషంగా జగత్తును మర్చి ఉంటావు. 結婚した日はあなた方は幸せを感じるでしょう。 సెకండ్ డేనే ప్రారంభం అవుతుంది అది యోచనలు. しかし、心配は2日目から始まります。 ఈ యోచనలు కనపడవు. そのようなことは考えもしないでしょう。 సంతోషంగా బ్యాండ్ మేళాలతో కొడుతుంటే ఆనందంగా పీటలపై తూగుతుండేటువంటిది నీకు కనిపిస్తుంది. あなたは結婚の儀式や周囲の音楽で非常に幸せを感じます。 కనుక ఈ మంగళకరమైనటువంటిది కూడా ఒక చింతనే. これらの縁起の良いこともまた、すべては心配の種です。 నీకు కుమారుడు కావాలి. あなたは息子が欲しいと思います。 కుమారుడు కావాలి అది కూడా చింతనే. それもまた心配の種です。 భార్యకు నవమాసం అయితే రసం ఏ రీతిగా అవుతుందో ఏమిటో, ఎప్పుడు పుడుతుందో ఏమిటో, ఏ విధమైనటువంటి గతో ఇదంతా చింతనే. 奥さんがお産をするとき、あなたは息子が生まれるか、娘が生まれるかと大変心配してます。 Maybe you will get it male or female. వింత చింత. それは心配の種です。 వింత కూడా చింతనే, సంతోషం కూడా చింతనే, అన్ని చింతలే ఈ ప్రకృతిలో. 幸福も不幸も一切が心配の種です。 ఈ ప్రకృతి యొక్క స్వభావాన్ని మనం అర్థం చేసుకోకుండా ఉండినంత వరకు ఇవి చింతనే. 私たちが自然を理解しない限り、あらゆることは心配の種になります。 The matter of అర్థం worry. చేసుకుంటే మా సర్వము సంతోషమే. あなたが全てを理解したときには、全ては至福になります。 కనుక అండర్స్టాండ్ చేసుకోవటం ఏని అండర్స్టాండ్ చేసుకోవాలి? それでは、どのようにして理解することができるでしょう。 పరమేశ్వరుని అండర్స్టాండ్ చేసుకోవాలి. まず第一に、神を知りなさい。 దానిని మనం అండర్స్టాండ్ చేసుకుంటే, అర్థం చేసుకుంటే ఇంకా అన్ని చింతలు కూడా దూరం అయిపోతాయి. あなたが神を理解すれば、あらゆる不安が離れていきます。 నీకేం కావాలి? నాకు గులాబ్ జామ్ కావాలి. あなたは何が欲しいですか？私はグラブジャムが食べたいという人もいれば、 నీకేం కావాలి? లాడు కావాలి. ラドゥが欲しい。 నీకేం కావాలి? మైసూర్ పాక్ కావాలి. 他のものが欲しい。 నీకేం కావాలి? జిలేబీ కావాలి. ジレビが欲しいという人、 ఇంకొకరికి నీకేం కావాలంటే కీరు కావాలి. あるいはキールが食べたいという人もいます。 కానీ ఇవన్నీ జిహ్వ చాపల్యం యొక్క పేర్లే కానీ అన్నింటి యందు ఉన్నటువంటి చక్కెర ఒక్కటే. 味はそれぞれ違っていても、これらすべての甘いものに中に入っている砂糖は同じものです。 కనుక చక్కెర యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించుకుంటే మైసూరు పాక్ అయితే ఏం, గులాబ్ జామ్ అయితే ఏమి, చక్కెర అయితే ఏం, పాల్కోవ అయితే ఏం, అంతా ఒక్కటే. もしあなたが甘さの性質と砂糖の成分を知っていれば、それがグラムジャムであろうが、ラドゥであろうか、キールであるかは特に気になりません。 కనుకొని స్వీట్స్ నేమ్స్ అండ్ ఫార్మ్స్ డిఫరెన్స్ గా ఉంటుండాలి, కానీ షుగర్ ఒక్కటిగానే ఉంది. 甘いものの名前と形は違っていても、砂糖は一つです。 అదే రీతిగానే భగవంతుడు ఒక్కడే. 同じように、神は一つです。 అందరి యందు ఉండినటువంటి యొక్క జీవితత్వం ఒక్కటే. 神はすべてのうちにおいて一つです。
See, వేదాంతము సర్వం కలివిదం బ్రహ్మ, అంత బ్రహ్మమయమే. 従ってヴェーダは全宇宙はブラフマンであると言っています。 దీనినే సైంటిస్ట్ కూడా సేమ్ ఇది సరైనటువంటి పదం ఉపయోగపెట్టి వచ్చాడు ఐన్స్టీన్. 科学者アインシュタインは同じことを言いました。 ఈ సైంటిస్ట్ కూడా ప్రపంచంలో రెండు ఉంటున్నాయని వాదిస్తూ వచ్చారు. 科学者たちは世界には2つのものが存在すると主張しました。 ఏమిటి? ఒకటి మ్యాటరు, రెండవది ఎనర్జీ అన్నారు. 一つは物質であり、もう一つはエネルギーであるというのです。 కానీ ఐన్స్టీన్ దాన్ని ఒప్పుకోలేదు. しかし、アインシュタインはそれを受け入れませんでした。 మ్యాటర్ లేక ఎనర్జీ లేదు, 物質がなければエネルギーはありません。 ఎనర్జీ లేక మ్యాటర్ ఉండదు. エネルギーがなければ物質は存在することができません。 సర్వం కూడా ఒక ఎనర్జీ శక్తియే. したがって、すべてはエネルギーなのです。 ఈనాడు ఈ 200 సంవత్సరం నుంచి పాశ్చాత్య దేశం లోపల సైన్స్ అభివృద్ధి అవుతూ వచ్చింది. 科学は西洋諸国において過去200年にわたって進歩してきました。 ఎన్నో వేల సంవత్సరం నుంచి కూడాను, ప్రాచీన కాలం నుంచి కూడాను మన భారతీయ సంస్కృతి యందు పవిత్రమైన ఋషులు యందు కూడాను దీనిని ఏనాడో అర్థం చేసుకున్నారు. 何世紀も何千年以上も前に私たちの先祖はこの原理を理解することができました。 కనుక రామదాస్ కూడా చెప్పాడు, అంతా రామమయం, ఈ జగమంతా రామమయం. ラムダスも全宇宙はラーマであると言いました。 whole world అంతేకాదు, is a Brahma. పోతన కూడా చెప్పాడు, ఏనాటి వాడో అతను, 詩人のポータナも అంతా బ్రహ్మమయం, ఈ జగమంతా బ్రహ్మమయం. 万物はブラフマンであり、全宇宙はブラフマンに満ちていると言いました。 ఈనాడు వీళ్ళు చెబుతున్నారు అంతా శక్తిమయమని. 今日、人々は全てはエネルギーであると言っています。 వీళ్ళు పుట్టక పూర్వమే చెప్పారు శక్తిమయమని మనం భావిస్తున్నాం. 彼らが生まれる前からこれと同じことが宣言されていました。 ఈనాడు వీరు ఏదో ఒక సైన్స్ తెలుసుకున్నట్టుగా ఒక పేరు, ఒక ఇది, ఒక పరిమితము చెప్తూ వస్తున్నారు. 今日の科学はあたかもそれが別の名前でもあるかのように宣言しています。 ఒక చిన్న ఉదాహరణము, 一つの小さな例です。 నేను 15 సంవత్సరాల పూర్వము ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అనేటువంటి దీంట్లో బెంగళూరులో డైరెక్ట్ గా ఉంటున్నాడు భగవంతుడు. 15年前、バガワタム博士がバンガロールのインド科学研究所の所長をしていた頃に、 అప్పుడు అక్కడ ఒక సైన్స్ ఒక కాన్ఫరెన్స్ జరిగింది. 科学者たちの会議が企画されたことがあります。 ఈ కాన్ఫరెన్స్ లోపల కొన్ని మీటింగ్లంతా పెట్టుకుని మాట్లాడుతూ వచ్చారు. 会議期間中には多くの会合が行われました。 ఈ దీంట్లో ఒక సైంటిస్ట్ ఏం చెప్పాడు, 一人の科学者が సూర్యుని యొక్క ఏజ్ని గురించి దీనికి ఒక పరిశోధన చేశాను 自分たちは調査の結果、太陽の年齢を測定したと言いました。 అని చెప్పి ఏదో ఎన్నో మిలియన్ అని పేర్లు పెట్టుకుంటూ వచ్చాడు. 彼らは太陽の年齢は何万年のそのまた何万倍だと主張しました。 ఒకటి పెట్టి కావాల్సిన సున్నలు చుట్టి ఎన్నో మిలియన్లు అయిపోతాయి. 結局、私たちはいくつでもゼロを並べて、それは何億であるということができるのです。 ఎందుకు ఈ అవస్థ పట్టము? అనాది అని చెప్తే పోదా? なぜそのようなことで苦労するのでしょう。ただ非常に古いというだけではいけませんか。それだけで十分です。 అంటే అనాది అని చెప్తే ఇది అనాగరికత. 非常に古いといえば、あなたは学がないと考えます。 ఒక 1,00,000 మిలియన్లు అనేటువంటి వయసు అని చెప్తే ఇది సైంటిస్ట్. 何百億年といえば、あなたは科学者と呼ばれます。 ఎందుకంటే నంబర్ చెప్తున్నాడు. なぜなら数字を並べたからです。 నంబర్ చెప్పినంత మాత్రం ఇన్ని వేల సంవత్సరాల కింద ఈ నంబర్ ఎట్ట తెలుసు తెలికి? 何に基づいてこのようなことを言うのでしょう。 ఇదే భ్రమ, それは錯覚にすみません。 ఇదే మూర్ఖత్వము. 愚かなことです。 అనాది అని చెప్పడం మూర్ఖత్వం అంటున్నారు. それは非常に古いということが愚かであるとみなされています。 అనాది అనేటువంటిదే సరైన కరెక్ట్ వర్డ్. 非常に古いという言葉が正しいのです。 ఇన్ని మిలియన్ వయసు ఇయర్స్ అంతానే చెప్పడమే అదే రాంగ్ ఆన్సర్. 太陽の年齢は何億年だということは間違っています。 ఈనాడు రాంగ్ రైట్ అయింది, రైట్ రాంగ్ అయింది. 間違ったことが正しいとみなされ、正しいことが間違いであると証明されているのです。 ఈనాటి పరిస్థితులంతా ఈ విధంగా మారుతూ వస్తుంది. これが今日の状況です。 కనుక మన ప్రాచీనులు అనాది కాలం నుండి కూడాను పరమేశ్వరుని అర్థం చేసుకోవటం చేతనే సర్వము వారికి సులభంగా చెప్పగలుగుతూ వచ్చారు. 太古の昔から我々の先祖は神の原理を理解し、すべてのことを容易に知ることができました。 కారణం ఏమిటి? それはなぜでしょう。 పరమేశ్వరు ద్వారా సృష్టి రహస్యాన్ని గుర్తించారు. 彼らは宇宙の神秘は神を通じて知ることができると分かったのです。 ఈ సృష్టి రహస్యం ద్వారా సమష్టిని అభివృద్ధి పరిచారు. 彼らは宇宙の神秘の理解を通して
社会的感情を育てることができました。ఈ సమష్టి స్వరూపంలో వ్యక్తిత్వాన్ని గుర్తించుకుంటూ వచ్చారు. 彼らは社会における個人の意味を知ることができました。ఆ వ్యక్తిత్వాన్ని గుర్తించినటువంటిదే తన్ను తాను తెలుసుకోమని చెప్పటము. 個人の知識とは、実は自己に関する知識です。సెల్ఫ్ రియలైజేషన్. それは自己実現です。సెల్ఫ్ అంటే ఏమిటి? 自己とは何でしょう。తనను తాను తెలుసుకోవటము. 自己とは自分自身の真我を知ることです。అది అందరికీ సాధ్యం కాదు. これは万人にとって可能なわけではありません。 అయితే దీనికి ఏ చదువు ఉండనక్కర్లేదు. このためには何の教育も必要ありません。ఏ డిగ్రీను పొందనక్కర్లేదు. どこかに行く必要もありません。ఏ విధమైనటువంటి శక్తి సామర్థ్యంలో ఉండనక్కర్లేదు. これには何の能力も必要とされません。ఒక్క తూరి కన్నులు మూసుకొని విచారణ చేస్తే నేనెవరు నేనెవరు నేనెవరు? ఈ దేహమా? కాదు. ఈ మనసా? కాదు. ఈ సెన్సెస్ కాదు. మరి ఎవరు? ఈ విధంగా సులభమైన మార్గం లోపలే తాను ఎవరంటే దీన్నన్నిటికీ ఒక మాస్టర్ అనేటువంటి వాడిగా తేలుతుంది. నేను నా దేహము, నా బుద్ధి, నా మనసు అనుకున్నప్పుడు నేను ప్రత్యేకంగా ఉన్నాను దీని అన్నిటికీ. ただ、目を閉じて自分は誰かを探求し始めればよいのです。私は肉体だろうか？そうではない。私は心だろうか？いや、そうではない。私は感覚だろうか？いや、そうではない。そのようにすれば、あなたは自分が主人であることを知ります。So you understand the master. And the body, mind, senses, everything is only instruments. 私は主人だ。肉体と心と感覚は道具に過ぎない。とわかります。ఈ ఇన్స్ట్రుమెంట్స్ తో నేనని భ్రమిస్తున్నావు. あなたは自分が道具であると錯覚しているのです。నిజంగా నిన్ను నీవు తెలుసుకునేటువంటి దాంట్లో అబద్ధం అనుకుంటున్నావు. あなたは本当の意味では自分が誰かを知りません。Ignorance అనేటువంటిది. それは無知です。ఈ అజ్ఞానం అనేటువంటిది ఉండటం చేతనే మనం ఇన్ని అమాయకత్వంలో మునిగిపోతున్నాము. 無知によって愚かさが生じます。This has led to foolishness. పోవాలనుకుంటే ప్రజ్ఞానాన్ని పెంచుకోవాలి. 私たちは無知から離れるために霊性を開発しなければなりません。చక్కని ఆదర్శం ఉంటుండాలి. ここに素晴らしい理想があります。 దేహంతో ప్రారంభమయ్యేది ఒక జ్ఞానము. 私たちは肉体から出発します。 భౌతిక జ్ఞానము. これは世俗的知識です。 మనస్సుతో ప్రారంభమయ్యేది సుజ్ఞానము. 思考の領域では、それは全知識、スッギャーナと呼ばれています。 హృదయంతో ప్రారంభమయ్యేది ఆత్మజ్ఞానము. 心から出発するものは霊的知識です。 భౌతిక జ్ఞానము, జ్ఞానము, ఆత్మజ్ఞానము ఈ మూడింటికి ఉండేటువంటి వ్యత్యాసాన్ని మనం గుర్తించాలి. 私たちは世俗的知識と物質的知識と霊的知識の違いを知らなければなりません。 కనుకనే ఈ మెటీరియల్ నాలెడ్జ్ అనేటువంటిది దేహానికి సంబంధించినటువంటి 物質的知識は肉体に関連したものです。 దీనికి అన్నిటికీ రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ ఉంటుండాలి. これらのものはすべて反作用、反響、反射に基づいています。 ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతున్నాను, నీకు అక్కడ రీసౌండ్ వస్తుండాలి. ここでスワミが話していて、皆さんはそこでその反響を聞いています。 మాట్లాడకపోతే రీసౌండ్ ఎక్కడి నుంచి వచ్చింది? あなたが話さなければどうして反響が得られるでしょう。 ఒక ఫోటో తీసినంటే తక్షణమే రిఫ్లెక్షన్. カメラのシャッターが切られた瞬間、そこに反射が生じます。 కనుకనే ఈ యొక్క దీనంతా ఒక అద్దం ముందు పోయి చూస్తే మనకు రియాక్షన్ ఒకటి ఉంటుండాలి. あなたは鏡の前で反作用を見ます。 ఈ రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ అనేటువంటిది అనాది కాలం నుంచి ఉండేటువంటిది ఈ ప్రకృతి యొక్క సంబంధం. 反作用、反射、反響は初めから存在している自然の性質です。 ప్రతి మ్యాటర్ ఎందుకు కూడా ఒక విధమైనటువంటి ఎనర్జీ ఉంటుండాలి. すべての物質にはエネルギーがあります。 ప్రతి మ్యాటర్ ఎందుకు కూడా ఒక విధమైనటువంటి అయస్కాంతం ఉంటుండాలి. すべての物質には磁気があります。 ప్రతి మ్యాటర్ ఎందుకు లేజర్ కిరణాలు ఉంటున్నాయి. あらゆる物質にはレーザー光線があります。 ప్రతి మ్యాటర్ ఎందుకు ఎనర్జీ అనేటువంటిది అనేక రూపాన్ని ధరిస్తుంటున్నాయి. エネルギーは物質の中で様々な姿をとります。 చూడండి, ఒకటి ఇప్పుడు చెయ్యి ఉంటుండాలి. ここに手があります。 ఇది లైఫ్ హ్యాండ్ అంటున్నాము. 私たちはこの手には命があると言います。 ఈ టేబుల్ లైఫ్ లెస్ మ్యాటర్ అంటున్నాము. 私たちはテーブルは命のない物質だと考えます。 కానీ లైఫ్ హ్యాండ్ తీసుకుపోయి లైఫ్ లెస్ టేబుల్ కొట్టడానికి నొప్పి వచ్చేసేసి. しかし、あなたが命のないテーブルを強く叩けば手に痛みを感じます。 ఈ పెయిన్ ఎక్కడి నుంచి వచ్చింది? その痛みはどこから来るのでしょう。 నీవు డస్క్ ను కొట్టావా, డస్క్ నిన్ను కొట్టిందా? あなたがテーブルを強く叩いたのでしょうか、それともテーブルがあなたを叩いたのでしょうか。 నీవు కొట్టినప్పుడు డస్క్ నొప్పి ఉందో లేదో ఎవరికి తెలియదు. あなたが強くテーブルを叩いても机が痛みを感じたかどうかわかりません。 కానీ నీవు నొప్పి పడుతున్నావు అంటే డస్క్ నిన్ను కొట్టింది. あなたが痛みを感じるということはテーブルがあなたに打撃を与えたということです。 నీవు డస్క్ ను కొట్టలేదు, డస్కే నిన్ను కొట్టింది. あなたがテーブルを叩いたのではありません。テ
テーブルがあなたを打ったのです。 ఈ సత్యాన్ని మొట్టమొదట మనం అర్థం చేసుకోవాలి. 私たちはまず、この真実を理解しなければなりません。 ఎక్కడైనా ప్రపంచంలో ఏదైనా చూసినప్పుడు అది మనం అనిపించినట్టుగా కనిపిస్తుంది. この世の中で、私たちはあたかも何者かが私たちに影響を及ぼしているかのように感じます。 Something affects. リアクション、リサウンド、リフレクション。 しかし、すべては反作用、反射、反響です。 ఈ రియాక్షన్ అనేటువంటిది లేకుండా, రీసౌండ్ లేకుండా, రిఫ్లెక్షన్ లేకుండా ఉంటుందంటే దేహాభిమానం క్రమక్రమేణా తగ్గించుకుంటూ రావాలి. 皆さん方は、この反作用、反射、反響から遠ざかるために、徐々に肉体感覚を手放さなければなりません。 కనుక మొట్టమొదట మనము ఈ సమావేశంలో ఈ కాన్ఫరెన్స్ లోపల గుర్తించవలసినటువంటి పరమేశ్వర తత్వాన్ని లక్ష్యంలో పెట్టుకోవాలి. ですから、私たちはこの大会期間中、常に神を念頭に置かなければなりません。 ఈ పరమేశ్వర లక్ష్యం మనకి ఎట్లా ప్రాప్తిస్తుంది? それはどのようにして得られるでしょう。 గుడ్ కంపెనీ, 良い仲間といなさい。 నాట్ బ్యాడ్ కంపెనీ. 悪い仲間といてはなりません。 ఈ బ్యాడ్ కంపెనీ వల్ల మనకు బ్యాడ్ థాట్స్ వస్తాయి. あなたは悪い仲間といると、悪い思いを持つようになります。 కనుక గుడ్ కంపెనీతో చేర్చే గుడ్ థాట్స్ మనకి When you are in a డెవలప్ good- 良い仲間といると、良いものが得られます。 ఈ Good గుడ్ థాట్స్ thoughts. కంపెనీ వల్ల అభివృద్ధి అయినప్పుడు గుడ్ మ్యాటరే మనలో ప్రవేశిస్తుంది. When you良い仲間を育てると、良いことに関する展望が開けてきます。 అది ఏ సృష్టి యొక్క రహస్యము. それは宇宙の神秘です。 సృష్టిలో definition. సర్వము మంచిదే. 宇宙において、一切のものが善です。 చెడ్డ పదార్థం అనేటువంటిదే లేదు. 悪いものは何一つ存在しません。 ఆ సత్యాన్ని నీవు గుర్తించాలి. あなたは、この真実を知らなければなりません。 ఏది చెడ్డది కాదే, 悪いものは何もないのです。 అంతా మంచిదే. すべては善なのです。 ఏదో నీకు మాత్రం కొంత చెడ్డ కావచ్చును, ఆ చెడ్డ ఇంకొకరికి మంచి కావచ్చును. あなたにとってそれは悪いかもしれませんが、他の人にとってそれは良いのです。 నిజంగానే చెడ్డ ఉంటుంటే అందరికీ చెడ్డనే కావాలి. しかし、それが絶対的に悪いものであれば、それは万人にとって悪いはずです。 కానీ అందరికీ చెడ్డ కావటం లేదు. しかし、悪いとされる同じものが、すべての人にとって悪くはないのです。 కొందరికి చెడ్డ, కొందరికి మంచి అవుతుంది. 一部の人にとってはそれは悪く、別の人にとってはそれは良いのです。 కనుక ఇది సత్యం కాదు. これは真実ではありません。 సత్యం అనేటువంటి అందరికీ ఒకటిగానే ఉంటుండాలి. 真実は誰にとっても同じでなければなりません。 ఏకం సత్ విప్రా బహుదా వదంతి. 真実は一つであり、学者たちはそれを様々に表現します。 ఎంతమంది అయినా కూడా చెప్పుకొని అది ఒక్కటిగానే రావాలి. 何人かの人がそれについて語っても、真実は一つです。 2+2=4. ఇది పాకిస్తాన్ వాళ్ళు చెప్పని, రష్యన్స్ చెప్పని, చైనీస్ చెప్పని, బ్రిటిష్ చెప్పని, అమెరికా చెప్పని, ఇండియన్స్ చెప్పని, ఎవరు చెప్పినా కానీ ఇది రైటే. パキスタン人でも、ロシア人でも、中国人、イギリス人、アメリカ人でも、あるいはインド人でも、2+2は4と言います。真実は真実です。 కనుకని దేశకాల పాత్రకు అతీతమైనటువంటి ఒక తత్వము ఈ సత్యము. ですから、真実は時間と空間を超えています。 ఏ దేశం వాళ్ళకైనా సత్యం సత్యమే. 人々がどこの国に所属していても、真実は一つです。 ఇది అమెరికన్ సత్యము, ఇది ఇంగ్లాండ్ సత్యము, ఇది పాకిస్తాన్ సత్యము, ఇది చైనీస్ సత్యము, రష్యన్ సత్యం అనేటువంటి దీనికి విభజించడానికి వీలు లేదు. それをアメリカの真実、イギリスの真実、パキスタンの真実、ロシアの真実、中国の真実というように分類することはできません。 ఈ సత్యాన్ని ఒక్కటిగానే భావించి మనము నిత్య జీవితంలో కూడా దీన్ని అనుభవిస్తూ రావాలి. 私たちは真実は一つであることを知って、それを日常生活の中で体験しなければなりません。 ఒక చిన్న ఉదాహరణము, 一つの小さな例です。 ఒక స్పెషల్ అనేటువంటిది లోకంలో ఒక్కటి లేదు. この世界には何一つ特別なものは存在しません。 దైవం అంతకంటే స్పెషల్ కాదు. 神はことさら特別というわけではありません。 మా అనిల్ కుమార్ చెప్పాడు, లేటెస్ట్ గాడ్ ఒకటి వచ్చింది అని. లేటెస్ట్ గాడు, న్యూయెస్ట్ గాడు, డియరెస్ట్ గాడు, ఈ గాడ్ ఎక్కడ ఉంటుందా? అది ఒకటి. アニール・クマールは最新の神が現れたと言いましたが、最新の神とか、最近の神とか、最も親愛なる神などというものはありえません。神は一つしかありません。 ఎప్పటికి కూడా పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ గాడ్ ఒక్కడే. 神は過去、現在、未来を通じて一つです。 ఇంతేకాదు మరొక విషయము, もう一つ注意すべき点があります。 ఈ 1000 రగ్గులంతా ఇచ్చినప్పుడు మా సఫాయి చెప్పాడు, థ్యాంక్స్ అన్నాడు. 1000枚の毛布が寄贈されたとき、パパや委員長は、ありがとうとお礼を言いました。 ఇంతకాలమైనప్పటికీ స్వామి యొక్క తత్వం కొంతవరకు నేను చిన్న విషయాలు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు కొంతమంది. このような小さな点に関しても、スワミの性質が分かっていない人々がいます。 మనం ఎప్పుడు థ్యాంక్స్ చెప్తాము.
皆さんはどのような時にお礼を言うでしょう。థర్డ్ పర్సన్స్ కు మనం థ్యాంక్స్ చెప్పు. 私たちは他人に対してお礼を言います。 తన వారికి తాను ఎప్పుడు థ్యాంక్స్ చెప్పడు. あなたは身内の人にはお礼を言いません。 ఎవరింటికైనా మనం డిన్నర్కి పోయినప్పుడు వారు చక్కగా డిన్నర్ చేసేసి పంపిస్తారు. అప్పుడు థ్యాంక్స్ సార్ అని చెప్పేసి. あなたは夕食に招待されれば、食後、主人にお礼を言います。 అమ్మ నిన్ను పిలిచి ఆకు వేసి వడ్డించి భోంచేసిన అమ్మ నీకు థ్యాంక్స్ అని ఎవరని చెప్తాడా? 母親が食事を出した時、彼女に感謝する人がいるでしょうか。 ఈ థ్యాంక్స్ చెప్పేటువంటి వాడు థర్డ్ పర్సన్. もしあなたがお礼を言うとすれば、その相手は他人です。 థర్డ్ చెప్పక ఇది నా రైట్ అని చెప్పేటువంటి వాడే నిజమైనటువంటి యొక్క ఏకత్వము. 当然の権利として受け取ることが、ここにおける一体性の原則です。 కనుక మనకు ఏ విధమైన భేదము లేదు. 私たちの間には何の区別もありません。 రెండవదిగా ఉంటున్నప్పుడే దీనికి భేదం వస్తుంది. 自分以外の人間がいるときに区別が生じます。 కనుకని ఏకం సత్ విప్రావహుదావదంతి ఉన్నది ఒక్కటే. 真実は一つであって、二つはありません。 మన సంస్థల్లో కూడా ఈ విధమైనటువంటి థ్యాంక్స్ అనేది మనం ఏమాత్రం కూడా ఉపయోగించకూడదు. ですから、私たちはこのオーガニゼーションの中では、ありがとうという言葉を使うべきではありません。 In our organization. దీంతో ఒక విధమైనటువంటి యొక్క అభ్యాస రీతిగా బయలుదేరుతుండాలి. これは現代社会において習慣化したものです。 ఒక చిన్న ఉదాహరణ మీరు చూడండి. 小さな例を考えてみましょう。 ఫలమును కోరేటువంటి వాడు బయటవాడు. 外部の人間は報酬を期待します。 ఫలమును కోరనటువంటి వాడు ఇంటివాడు. 何も期待しない人は家の主人です。 ఇంటిలో తెల్లవారి మొదలు సాయంకాలం వరకు పని చేస్తుంటాడు పాపం. 家の者は朝から晩まで働きます。 కానీ సాయంకాలం అయ్యేటప్పటికి భార్య నాకు ఇంత ఇస్తున్నావా, ఈ కూలి ఇస్తున్నావా అని ఎవరు అడగరు. 夜になって賃金を求める人は誰もいません。 ఎందుకంటే తన ఇల్లు తాను యజమాని. これはその人が家のものだからです。 అదే ఇంటికి ఒక కూలివాడు వస్తాడు. 一方、一人の妊婦がその家にやってくるとします。 తెల్లవారి మొదలు సాయంకాలం వరకు పని చేస్తాడు. వెళ్లిపోయి సార్ నా కూలి నాకు ఇవ్వండి అంటాడు. 彼は朝から晩まで働いて賃金を要求します。 కూలి అడిగేవాడు లేబరు. 賃金を要求するのは妊婦だけです。 తన పని తాను ఇది నా పని అని విశ్వసించి చేసుకునేటువంటి వాడు సొంతం వాడు. その仕事は自分の仕事だという精神で働く人は主人です。 కనుక నీవు సొంతం వాడు కావాలి కానీ కూలివాడు కాకూడదు. 皆さんは主人になるべきであり、妊婦になってはいけません。 నీవు లేబర్ కాకూడదు, లీడర్ కావాలి. 妊婦ではなくリーダーになるべきです。 కనుక నీవు లీడర్ కావాలంటే నేనే దైవము, దైవమే నేను అనేటువంటి ఒక ఆ స్థానంలో రావడానికి తగిన కృషి చేయాలి. リーダーになりたいのであれば、自分は神であるという感情を持ちなさい。 ఓ దేవుడా నాకు ఇది అది ఇది అని ఈ కోరిక కోరేటువంటి వాడు లేబర్. 一方、神にこれをください、あれをくださいと願い事をする人は妊婦です。 నీవు సరిగా చేస్తే ఆ ఫలితం నీకు తప్పక దక్కుతుంది. あなたが正しく仕事を行えば、 తప్పక దక్కుతుంది. それは必ず報われます。 అంతేకాని అడగనక్కర్లేదు. あなたはそれを願い求める必要はありません。 అడుగకువేవో మనస అడుగకువేవో మనస おお、心よ。願い求めることはない。 అడుగు కొలది అది అడుగునబడుమని もしお前がもっともっと願えば、得られるものはますます少なくなるだろう。 అడుగకున్న పని వడిగా నగునని అడుగకువే ఓ మనస అడుగకువే ఓ మనస すべては願うことなく与えられる。従って、おお、心よ。願うことはない。 అడుగని శబరిని ఆదరించడే サバリが願いもしなかったのに、神は彼女に愛を注いだではなかったか。 అడుగక తనకై మడియు జటాయువు కడకు నేగి సద్గతి గలిగించడే అడుగకువే ఓ మన ジャタイユが願いもしなかったのに、神は彼のもとに赴いて、より高い世界を約束したではなかったか。 ఎవరు అడుగుతారో వారికి అది అడుగు పడిపోతుంది. もしあなたが願えば、それは叶えられません。 అడగని వానికే అభివృద్ధి అవుతుంది పైకి. 願い事をしない人々が、心に望むことは叶えられるのです。 కనుక అడిగేటువంటి వాడు తనకంటే పేరే వ్యక్తి. あなたが願い事をするのであれば、あなたは神を自分とは別の誰かであると考えているのです。 అడగని వాడు తనవాడే. あなたが願い事をしないのであれば、神はあなたの身内です。 అడిగేవాడు పరాయి వాడే. もしあなたが願い事をするのであれば、あなたは外部の人間です。 కాబట్టి మనం పరాయి వారు కాకూడదు, ఇంటి వారు కావాలి. 私たちはよそ者であってはなりません。私たちは家族の一員でなければなりません。 పని మనిషికి ఏమి తెలుస్తుంటది? 召使いは何を知っているでしょう。 ఇంటిలో పనికిరాని వస్తువులు బయట పారేసేస్తే ఒక చేటో చెప్పో ఒక ఇంకేటో పారేసేస్తే అది వాడికి కనిపిస్తుంది. 召使いはあらゆる役に立たないことを知っています。
కానీ ఇంటి వానికి ఏం కనిపిస్తుంది? గాడ్రేజ్ లో పెట్టినటువంటి డైమండ్ నగలు, బంగారు నగలు, ఇవన్నీ ఇంటి వానికి తెలుస్తుంది. しかし、家の人間は金庫にはダイヤモンド、金の首飾りが入っていることを知っています。 కనుకనే మనం ఇంటి వారైనప్పుడే దీంట్లో విలువైనటువంటివన్నీ మనకు తెలుస్తాయి. ですから、家の人間であれば、家について全てのことを知っています。 బయట వారైనప్పుడే పనికి వాడినవన్నీ మనకు తెలుస్తుంటాయి. あなたが外部の人間であれば、あらゆる役に立たないことを知るだけです。 కనుక యూజ్లెస్ అంతా చూడటానికి కాదు మనం వచ్చిండేది. 私たちは役に立たない物事を見るためにここに集まったのではありません。 యూజ్ఫుల్ 私たちは有益な物事を知らなければなりません。 యూజ్ఫుల్ అనేటువంటిది నీలో ఉన్నటువంటి ఆ సద్గుణములు, సదాలోచనలు, సత్చింతలు, సత్ప్రవర్తనలు అవి డైమండ్ జ్యువెల్స్ అంతా ఉన్నాయి నీలో. 有益なものはあなたのうちにあります。立派な性質、良い思い、良い言葉、良い行いという貴重なダイヤモンドはあなたのうちにあるのです。 కనుకనే నీవు లోపల ఉన్నటువంటివి చూడు, బయటవి చూడవద్దు. ですから、外にあるものではなく、うちにあるものを見るようにしなさい。 బయట దృష్టి అనేటువంటిది కేవలం ఒక తాత్కాలికమైన దృష్టి. 外に見えるものは一時的なものです。 కనుక క్రమక్రమేణా సత్యసాయి సంస్థల యొక్క సభ్యులందరూ కూడాను పవిత్రమైన భావంని కలిగి ముందు చెప్పాను. ఎలాంటిది? వెన్నెల వంటి హృదయము, వెన్న వంటి మనస్సు, తేనె వంటి పలుకు, ఈ మూడింటిని డెవలప్ చేసుకోవాలి. ですから、サティア再オーガニゼーションのメンバーは、だんだんと次の3つのものを身につけるようにしなければなりません。それは、甘露のように甘く美しい言葉と、バターのように柔らかい心と、月の光のように涼しい頭脳の3つです。 కనుక ఇంతకాలం మనం కాన్ఫరెన్స్ జరిపినందుకు ఏదో కొంతైనా కూడా మనం నేర్చుకోక, కొంతైనా మనం ప్రాక్టికల్లో పెట్టకుండా కాలాన్ని వ్యర్థం చేసి, ధనముని వ్యర్థం చేసి ఈ విధంగా మనం కాలం గడుపుకోవటం మంచిది కాదు. これほどたくさんの時間とお金を使って世界大会に参加した以上、あなたが何一つ実践しないとすれば、それは良いことではありません。జరిగిపోయింది. పాస్ట్ ఈజ్ పాస్ట్. 過去は過去です。 ఫర్గెట్ ది పాస్ట్. 過去は忘れなさい。 ఉన్నదాన్ని అనుభవించడానికి ప్రయత్నించండి. 現在を知って、それを体験するよう努めなさい。 ఈ కాన్ఫరెన్స్ నుంచి ఇంకందరూ కూడా ఒక ఉత్తమమైన మార్గంలో ప్రవేశించాలి. 世界大会の今日この日から、より良い道を歩きなさい。 ఒకరికొకరు భేదాభిప్రాయాలు కానీ, అసూయలు కానీ, అహంకారాలు కానీ అవకాశం అందించకూడదు. 様々な相違点や、エゴ、憎しみ、妬みのつけ入る暇を与えてはなりません。 ఇవి ఎవరికి నష్టము? మనకే నష్టము. それがあれば、あなたは大切なものを失います。 తెలుగులో కూడా చెప్తుంటారు, పేదవాని కోపం వస్తే పెరుగుకు చేటు అన్నట్టు. ヘルム語を話す人々の間には、 వాడి కోపం వస్తే ఏం చేస్తాడు? ఇంకెవరిని కొట్టలేడు అని పెరుగును కొడుకుంటాడు తాను. 貧乏人なら腹が立っても誰も殴れない。自分の歯を噛むだけだから、当然誰をも傷つけない。という言葉があります。 తనకే చేటు కానీ పరులకు చేటు కాదు. 誰をも傷つけないということは自然なことです。 Hurting in తనకు life. తాను హర్ట్ చేయకోకుండా చూసుకోండి. 自分自身を傷つけないよう気をつけなさい。 హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. 常に助けなさい。誰をも傷つけてはなりません。 దీనిని మీరు భావించుకొని ఇంకా మున్ముందుకు జరగబోయేటువంటి దానికంతా ఇంకా ఎంతో ఆదర్శాలంతా మనం చేసుకోవాల్సి వస్తుంది. రేపటి దినం కూడాను వ్యాలిడిటీ అనుకుంటాం. అంటే ఏమి? ఈ మహాసభ యొక్క దీంట్లో నిర్ణయాలు చేసినటువంటి దాన్ని స్థిరం చేసుకోవటము. そのような考え方や大切なことをすべて学び取るよう努めなさい。明日は閉会式が行われます。皆さんはこれまでよく話し合ってきたすべてのことの決議を行うことになります。 కనుక మీలో ఏమైనా కొన్ని ఈ సంస్థల యొక్క విషయాల లోపల డౌట్స్ ఏమైనా ఉంటే కొంత ఈ హిందూలాషకు, సత్యనారాయణకు రాసి ఇవ్వండి. దానంతా నేను చక్కగా ఆన్సర్ చెప్పి మీకు సంతృప్తి పరుస్తాను. もし皆さんにオーガニゼーションに関して一つでも疑問があれば、シュリ・インドラルチャーカー、シュリ・サッチャー・ナーラーヤナまで届けてください。すべての質問にスワミがお答えし、疑問を解いて差し上げましょう。भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि नाम
योग नहीं जब ज्ञान बिना योग नहीं प्रभु दर्श बिना प्रज्ञान नहीं प्रभु दर्श बिना प्रज्ञान नहीं दया धर्म बिना सत्कर्म नहीं दया धर्म बिना सत्कर्म नहीं भगवान बिना कोई अपना नहीं भगवान बिना कोई अपना नहीं हरि नाम बिना परमात्मा नहीं हरि नाम बिना परमात्मा नहीं हरि नाम बिना परमात्मा नहीं हरि नाम बिना हरि भजन बिना हरि भजन बिना सुख शांति नहीं हरि नाम बिना आनंद नहीं हरि नाम बिना आनंद नहीं हरि नाम बिना आनंद नहीं हरि भजन बिना शांति नहीं सुख शांति नहीं सुख शांति नहीं